అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి. సో ప్రతి ఆదివారం మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క బలిలో మనం పాలు పొందుకుంటున్నాం. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. మీరు కూడిన ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని చెప్పి యేసుప్రభు వారు మనకి ఒక ఆజ్ఞను ఇచ్చారు. సో మనం ఇది చేసిన ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన రాకడ పర్యంతము మనము ఆయన యొక్క మరణాన్ని ప్రచురిస్తాం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సో మనం ఆయన మరణాన్ని గడిచిన వారంలో ఎవరికైనా చెప్పామా అన్నది ఒకసారి మనం బేరీజ్ వేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. సో చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు లేఖనాలను మనం ధ్యానించుకుందాం. కృపా కనికరం కలిగిన పరలోకం ముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన అతి ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు నాయన. మహోన్నతుడా, మహాగణుడా, జీవం గల తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా మీ కృపలో కాచి కాపాడని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ తండ్రి మీరు రక్షించి ఒక సంఘంగా తండ్రి ఇక్కడ కూర్చున్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి. మేమందరము ఇంకాను నాయన మీ యొక్క రక్షణ ప్రణాళికలో తండ్రి సజీవంగా ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. నాయన మా యొక్క రాకడ, మీ యొక్క రాకడ పర్యంతము, మా యొక్క పోకడ పర్యంతము తండ్రి మేము మీ యొక్క దృష్టిలో సజీవులుగానే ఉండడానికి సహాయం దయచేయండి. కొద్దిసేపు నాయన మీ మాటలు ధ్యానించుకోబోతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి తండ్రి మా జీవితాలకు కావాల్సిన మాటలు తండ్రి మీరు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఇంతసేపు మొదటి వర్తమానంలో ఎలా ఆరాధించాలి అనే విషయాన్ని బ్రదర్ బాగా వివరించారు. సో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలలో మొదటి కార్యం ఏంటంటే ఆయన మన పాపాన్ని గురించి, రెండవది నీతిని గురించి, మూడవది తీర్పుని గురించి ఆయన ఒప్పింపజేస్తాడు అని యోహాను సువార్త 16వ అధ్యాయం 8-11 వచనాలు చూపించారు. సో మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తారంటే మన పాపాన్ని ఒప్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో అసలు మనం బైబిల్లో చూసినప్పుడు ఆది కాండంలో అసలు పాపం అనేది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అన్న విషయాన్ని మనము ఒకసారి చూద్దాం. ఆది కాండంలో మనం మొట్టమొదట దేవుడు ఏం చెప్పాడంటే అసలు ఈ సృష్టిని ఎలా చేశారన్నది ఆయన మాటల ద్వారా చెప్పారు. 6 రోజులు ఆయన మాట పలుకుతే సమస్తము సృష్టిలో ఉన్నవన్నీ కూడా వచ్చాయి. ఈరోజు మనకు కనిపిస్తున్న ప్రతిదీ, కనిపించని ప్రతిదీ కూడా, కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఆయన ఒక మాట వల్ల వచ్చింది. కానీ మనిషిని మాత్రం ఆయన తన చేతితో తన రూపంలో ఆయన మనల్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఏం చెప్పాడంటే ఒక మాట చెప్పాడు. ఈ లోకంలో చాలా ఉన్నాయి, మీరు తినటానికి కావాల్సిన ఆహారం ఉంది, పండ్లు అవన్నీ. తర్వాత మంచి చెట్లు తెలివించిన వృక్షం ఉంది ఏదో తోటలో, అలాగే జీవవృక్షం కూడా ఉంది. మీరు ఏవైనా తినొచ్చు, కానీ ఓన్లీ కేవలం మంచి చెడ్డలు తెలియజేసే పక్షాన్ని తినకూడదు. తింటే ఏమవుతుందంటే మీరు చచ్చిపోతారు, మరణిస్తారు అని దేవుడి యొక్క లేఖనంలో ఆయన చెప్పారనమాట ఆదాము హవ్వలకి, మన ఆదిపితరులకి. చెప్పినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఆ మాటకు విధేయత చూపించకుండా అవిధేయత చూపించడం వల్ల యోహాను పత్రికలు ఉంటుంది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని. సో యొక్క ఆ పాపంలో పడ్డారు. సో దీనికి సంబంధించిన వచనాలు ఏంటంటే 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 1-6 వచనాలలో ఈ యొక్క సందర్భం, పాపంలో పడక ముందు అక్కడ ఏం జరిగిందన్నది దేవుడు మన కోసం రాయించాడు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వల్లే ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇది పాపం చేయకముందు జరిగిన సందర్భం. ఈ వీళ్ళు ఆ యొక్క పండ్లు తిన్న తర్వాత
పాపం అనేది ప్రవేశించింది. దేవుడు మాట ద్వారా ఇంత పెద్ద సృష్టి జరిగినప్పుడు అదే మాటను అతిక్రమించడం ద్వారా ఇంతే పెద్ద తప్పిదం కూడా అంతే పెద్ద ప్రభావాలు ఉండాలి. ఎందుకంటే ఆయన మాట చాలా పవర్ఫుల్. మనం ఏం చేస్తామంటే జనరల్గా మన పెద్దోళ్ళు ఎప్పుడైనా మనకు ఏదైనా చెప్పినప్పుడు మనం మాట వినకుండా మాట మీరడం అనేది మనకు అలవాటే. ఎందుకంటే చాలా చెప్తారు ఇంట్లో, ప్రతిసారి మనం చెప్పినప్పుడు మనం వింటామని చెప్తాం కానీ వినం. చాలాసార్లు మనము మాట తప్పడం అనేది అలవాటే. సో దేవుడు తినొద్దన్న పండును తింటే ఏమైంది అనే అభిప్రాయంలో మనం అందరం ఉంటాం. ఏముంది, ఒక మాటే కదా, చిన్న మాట చెప్పాడు, మనం వినలేదు, దానివల్ల నష్టం ఎందుకు? ఇంత పెద్ద ప్రభావాలు రావాలంటే మనుషుల మాటలు ఏంటంటే మనము అందరము నశించిపోయేవారు. సో మన మాటలకు అంత పవర్ ఏమి ఉండదు. కానీ దేవుని మాట శక్తివంతమైనది. ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన ఏది చెప్పినా అది జరుగుతుంది అన్నమాట. సో ఈ యొక్క పాపం జరిగిన తర్వాత మొట్టమొదట ఏం జరిగింది అనేది ఇక్కడ చూస్తే 7వ వచనంలో, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను అని ఉంది. సో అంటే వీళ్ళ కన్నులు తెరవబడ్డాయంట. అంటే అంతకుముందు కన్నులు లేవా? వాళ్ళు గుడ్డివారుగా ఉన్నారా? కాదు కదా, కన్నులు ఉన్నాయి. కాకపోతే ఏ కన్నులు ఉన్నాయి? దేవుడు ఏ దృష్టితో మీరు ప్రజలను కానీ లేకపోతే ప్రకృతిని కానీ చూడాలో, ఆయన ఏ దృష్టితో మనల్ని నడిపించాలనుకున్నాడో ఆ దృష్టి మనకుంది. ఆ కన్నులు ఉన్నాయి. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో దేవుడిచ్చిన కన్నులు పోయి మానవ దృష్టి వచ్చింది. అంటే మనుషులే ప్రతి ఒక్కదాన్ని డిసైడ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే దేవుడు ఏ కోణంలో చూడమన్నాడో ఆ కోణంలో కాకుండా మనిషి తన సొంత కోణంలో చూడడం అనేది ఆ రోజు మొదలైంది. సో అందుకనే మనము చాలా విషయాలు దేవుడు చేసే అద్భుతాలు చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద సృష్టిలో దేవుడు సృష్టి చూసినప్పుడు ఈ సృష్టిని నడిపించే దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనం సృష్టిని చూస్తూనే ఉంటాం, కానీ దాని వెనకున్న దేవుని గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే మన చూపు మారిపోయింది. మన చూపులో స్వార్థం అనేది వచ్చేసింది. సో ఈ యొక్క దేవుని కోణంలో నుంచి పోయి మనిషి మానవ కోణంలో చూడడం అనేది మొట్టమొదటిగా జరిగింది. ఆ తర్వాత రెండవదిగా ఏం జరిగిందంటే, వాళ్ళు కనిపెట్టిన మొట్టమొదటి ఇది ఏంటంటే, వాళ్ళు దిగంబరులు అని తెలుసుకున్నారట. దిగంబరులుగా ఉన్నారని తెలుసుకోవాలా? అర్థం కాదా? జనరల్గా అప్పటి వరకు ఉన్నారన్న సంగతి వాళ్ళు అప్పుడే తెలుసుకున్నారట, దిగంబరులుగా ఉన్నామని. సో అది కనుక్కునే పరిస్థితి ఏంటి? అదేమన్నా ఇన్వెన్షనా? కొత్త ఇన్వెన్షన్ కనిపెట్టినట్టుగా వాళ్ళు దిగంబరులమని కనుక్కున్నారు అని ఉంది ఇక్కడ. ఒక మనిషి దిగంబరుడుగా ఉన్నాడని కనుక్కోవాలా అనే పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం ప్రకృతిలో చూసినప్పుడు దేవుడు సృష్టించిన ఏ జంతువుకి కానీ ఏ పక్షికి కానీ బట్టలు లేవు. కానీ వాటిని ఎప్పుడు చూసినా మనకి అవి బట్టలు లేవనే ఫీలింగ్ మనకు రాదు. ఎందుకంటే దేవుడు సృష్టిలో ఆయన ఏం చేశాడో అది అంత మంచిగానే ఉంది. కానీ ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, పాపం వల్ల ఏమొచ్చిందంటే సిగ్గు అనేది ఒకటి వచ్చింది మనిషికి. సో ఎప్పుడైతే ఈ సిగ్గు అనేది వచ్చిందో వారి శరీరాలే వాళ్ళకి అసహ్యంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ శరీరాన్ని కూడా వాళ్ళు చూసుకోలేని పరిస్థితి. ఆ యొక్క పాపం యొక్క వచ్చిన పరిణామం వల్ల ఏమైందంటే మనిషి జీవితంలో సిగ్గు అనేది వచ్చింది. వాళ్ళు ఆదాము హవ్వలు ఇద్దరు భార్యాభర్తలైనా సరే వాళ్ళ శరీరాలు కూడా వాళ్ళు చూసుకోలేని పరిస్థితులకు వచ్చి ఇద్దరు చెరొక చెట్టు చాటున దాక్కున్నారు. సో ఈ యొక్క సిగ్గు అనేది ఏం చేసిందంటే మనుషులు చూసే విధానం అనేది మారిపోయింది. అప్పుడు వీళ్ళకి ఇమ్మీడియట్గా వచ్చిన ఆలోచన ఏంటంటే, మాకు బట్టలు కావాలి అనే ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ శరీరాలు వాళ్ళు చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి బట్టలు కావాలనే పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు దేవుడు ఇచ్చిన ఆ చెట్లకి ఉండే పండ్లు తిని బతికేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఆ చెట్లకు ఉండే ఆకులు తెంచుకునే పరిస్థితికి వచ్చారు. సో దేవుడు చెట్లను ఎందుకు ఇచ్చాడంటే ఆహారాని కోసం ఇచ్చాడు. వీళ్ళు ఆ యొక్క ఆకులు తుంచుకొని వాళ్ళు కచ్చడములు చేసుకుని, అంజూరపు ఆకులు తుంచుకొని కచ్చడములు చేసుకుని ఉంది. అంటే దేవుడు చేసిన ఆ యొక్క దేవుడికి ఉండే జ్ఞానము, ఎంత గొప్ప జ్ఞానం దేవుడు మనిషికి ఇస్తే ఈ పాపం వల్ల ఏమైందంటే ఆ జ్ఞానం పోయి మనిషి తెలివితేటలు వచ్చాయి. ఆకులు ఎంతసేపు ఉంటాయి? సో మనిషి ఆకులను కట్టుకోవడం స్టార్ట్ చేశాడు ఆ యొక్క పాపాన్ని కప్పుకోవడానికి, ఆ పాపం వల్ల వచ్చిన ఆ యొక్క సిగ్గును కప్పుకోవడానికి. దేవుడు అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళకి అక్కడ ఒక జంతువుని బలిచ్చి చర్మం చొక్కాయలు చేయించాడు. అంటే మనిషికి
చేసిన తప్పుకి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. సో చర్మ చోకాలు చేయించి వాళ్ళకి తొడిగించాడని చెప్పి మనం తర్వాత గమనిస్తాం. సో ఈరోజు మనకు బట్టల ఇండస్ట్రీస్ వచ్చాయి సిగ్గును కప్పుకోవడానికి. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినా, ఎన్ని రకాల బట్టలు వచ్చినా, ఇంకా బట్టలు లేకుండా తిరిగే వాళ్ళు ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి బట్టల కొరత ఉంది. మనం ఇన్ని సంపాదించినా కూడా మనకు ఆ కొరతనే ఉంది. యేసుప్రభువు వారు కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, మనం మత్తయి సువార్తలు గమనించినట్లయితే, మీరు ఏమి ధరించుకుందామో అని మీరు చింతించకండి. ఎందుకంటే దేవుడు సృష్టించినప్పుడు ఆ వచనం బాగుంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు కనుక మనం చూసినట్టయితే, అదే బ్రదర్. సో వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడవు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయను కదా అని అంటున్నాడు. అంటే భూమి మీద ఉండే సమస్తాన్ని ఎంతో అందంగా చేశాడు దేవుడు. వాటికి వస్త్రాలు లేవు, కానీ వాటిని దేవుడు ఎంతో అందంగా చేశాడు. మీరు గనక నన్ను వెంబడిస్తే మీకు అంతకంటే శ్రేష్టంగా ఇస్తాను కదా, మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీరు ఎప్పుడు చింతించాలంటే నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోయినప్పుడు మీరు బట్టల కోసం చింతించాల్సిన పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. అది నేను ఇవ్వలేదు అన్నది దేవుడి యొక్క ఉద్దేశం. సో ఎప్పుడైతే ఈ యొక్క చెట్లకు ఉండే సంబంధం, అంటే పండ్లు తినాల్సిన మనము ఆకులు తుంచడం స్టార్ట్ చేసామో, చెట్లకి మనుషులకు మధ్య కూడా ఒక వైరం అనేది ఏర్పడింది. ఈరోజు ఏం చేసామంటే మొత్తం అడవులనే సర్వనాశనం చేస్తున్నారు, స్మగ్లింగ్ చేస్తున్నారు. చెట్లు అనేటి విపరీతంగా మనము కొట్టేస్తున్నాం. యాక్చువల్లీ చెట్లు దేవుడు మన కోసమే వేసాడు. మన కోసం వేసిన మనం ఆ చెట్లని మనం ఏం చేస్తున్నామో తెలియకుండా నరికేస్తున్నాం ఈరోజు. సో ఎన్ని ఉత్పత్తులు ఉన్నా మనకు సరిపోవట్లేదు ఈ సిగ్గు కప్పుకోవడానికి. చాలామంది బట్టలు ఏమంటారంటే మనకి రక్షణ కోసం బట్టలు ఇవ్వబడ్డాయి అంటారు, కానీ తప్పు. ఎందుకంటే రక్షణ ఈరోజు ఏ జంతువుకు కూడా బట్టలు లేకపోయినా అవన్నీ రక్షణతో ఉన్నాయి. వాటికి ఏమి ఎండ వచ్చినా వర్షం వచ్చినా వాటికి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే దేవుడు అందరికీ ఆయా కాలాల్లో తట్టుకునే శక్తిని శరీరానికి ఇచ్చాడు. కాకపోతే మనము తప్పు చేయడం వల్ల పాపం యొక్క పర్యవసానం ఏంటంటే ఈ యొక్క సిగ్గును కప్పుకోవడానికే మనం ఈ బట్టలు వాడుతున్నాం అనమాట. తర్వాత ఏం చేశారంటే దేవుడు ఏదైతే తిండి కాదు అని చెప్పాడో ఆ యొక్క తిండి కాని చెట్ల ఫలాలు తినడం వల్ల ఈరోజు తిండి లేని పరిస్థితికి వచ్చాం. మనం గమనిస్తే ఈరోజు గల్లీకి ఒక హోటల్ ఉంది, 5 స్టార్ హోటల్స్ కట్టారు. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇన్ని చేసినప్పటికి కూడా ఇంకా తిండి లేక చనిపోయే వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. ఇదంతా ఎందుకు వచ్చింది? దేవుడు మనకు సమృద్ధిగా చెట్లను ఇచ్చాడు, పండ్లను ఇచ్చాడు కదా అప్పట్లో. అంటే ఇది మనం చేసుకున్న ఆ యొక్క పాపం యొక్క తాలూకు వచ్చిన పర్యవసానం. ఈరోజు చాలామందికి ఆహారం లేకుండా అలాగే ఉన్న ఎంత తిన్నా తృప్తి లేని పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చామంటే అది పాపం యొక్క పర్యవసానంగా మనము అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్తారు, మీరు తిండిని గురించి చింతించకండి, ఆకాశ పక్షులకి పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా అన్న విషయాన్ని. సో దీన్ని బట్టి మనకు ఏమర్థం కావాలంటే ఏదైతే తినకూడదు అని దేవుడు చెప్పాడో తినడం వల్ల ఈరోజు తిండి లేని పరిస్థితిలో మనిషి పడ్డాడు. అలాగే వాళ్ళు గమనించినట్లయితే దేవుడి యొక్క స్వరాన్ని విని వీళ్ళు ఏం చేశారంటే దాక్కున్నారు. ప్రతిరోజు ప్రతి చల్లపూట దేవుడు వాళ్ళతో ముచ్చటిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రతి చల్లపూట దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని రాయబడింది. అటువంటి దేవుడితో, అంటే తండ్రి, ఆదాముకు తండ్రి దేవుడు అని రాయబడింది. అటువంటి తండ్రిని వీళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో ఆ తండ్రికి భయపడి దాక్కోవడం అని స్టార్ట్ చేశారు. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవుని దగ్గరికి రావడానికి భయపడతాం. భయపడి ఏం చేస్తామంటే మనం దేవుని దగ్గరికి రాము, ఆయన వాక్యం చదవం, ఆయన ప్రార్థించం, ఇంకా పాపంలో పడిపోతాం. కాబట్టి ఎప్పుడైతే మనకి భయం, దేవుడు అంటే భయం అని అనిపిస్తుందో అప్పుడు మనకి మన హృదయంలో పాపం ఉందన్నది మనం అర్థం చేసుకొని మనం కనుక ఒప్పుకొని వదిలిపెడితే దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు కనుక ఆయన క్షమించి తిరిగి మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే
దేవుడు అంత జ్ఞానం ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారంటే చెట్టు చాటున దాక్కున్నారు వెళ్ళి. మనకి కన్నులు ఇచ్చిన వాడు కానకుంటున్నా, చెవులు ఇచ్చిన వాడు వినకుంటున్నా అన్న ఆ దేవుడు ఆయన నుంచి తప్పించుకోవడానికి ఎక్కడో దాక్కుంటే నేను కనపడను దేవునికి అనే పరిస్థితులకు వచ్చారు. కాబట్టి ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుడు కనిపించట్లేదులే, లేడులే, నన్ను చూడలేడులే అనే పరిస్థితుల్లో మనం చాలాసార్లు దేవునికి వ్యతిరేకమైన చాలా పనులు చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన కళ్ళు ఇచ్చిన దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. మనము ఆయన దృష్టి నుంచి మనము తప్పించుకోలేము. అలాగే దేవుడు ఆదాముని ఏమన్నాడంటే, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అనే ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆదాము వచ్చి ఆయన దగ్గర పశ్చాత్తాపడతాడేమో, చేసిన తప్పుని గురించి ఒప్పుకుంటాడేమో అని చెప్పి ఆయన ఆశించాడు దేవుడు. కాకపోతే ఆదాము ఏం చేశాడంటే రాలేదు. రాకుండా ఏం చేశాడంటే, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ ఆ పండ్లు ఇస్తే నేను తిన్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ దేవుడు ఆ స్త్రీని చంపేస్తే ఏంటి పరిస్థితి? ఆదాముకు అవన్నీ పట్టలేదు ఇప్పుడు. ఎందుకంటే నాకు శిక్ష నాకు రాకుంటే చాలు, నా మీద బ్లేమ్ పడకుంటే చాలు అని చెప్పి పక్కన ఉండే వైఫ్ మీద తోశాడు. దేవుడు హవ్వను చేసినప్పుడు నా శరీరంలో ఒక భాగము, నా ఎముకల్లో ఎముక అన్న ఆదాము గారు ఆ పాపం చేసిన తర్వాత బ్లేమ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో మనిషికి మధ్యలో సంబంధాలు కూడా పాపం వల్ల చెడిపోయాయి. ఒకప్పుడు ప్రేమించిన ఆ యొక్క సందర్భంలో పోయి ఇప్పుడు ద్వేషించడము, బ్లేమ్ చేయడం అనే పరిస్థితిలోకి ఆదాము హవ్వలు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఈ రోజుల్లో కూడా చాలా మనం గమనించినప్పుడు భార్యాభర్తల సంబంధాలు కూడా చాలా వీక్ అయిపోయాయి. అందరూ కూడా ప్రేమించడం లేదు. కేవలం ఏంటంటే ఏదో జీవితాన్ని గడిపేస్తున్నాం, కానీ అసలు నిజమైన ప్రేమ అనేది ఆ యొక్క పాపం ద్వారా పోయింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏం చేశారంటే ఆదాము గారు ఈ యొక్క తప్పుకి నీవే బాధ్యుడివి అన్నట్టుగా నీవిచ్చిన స్త్రీ చేసింది అని చెప్పి దేవుణ్ణే బ్లేమ్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు. ఈరోజు మనం కూడా చాలా విషయాల్లో దేవుని బ్లేమ్ చేస్తుంటాం. దేవుడే కనుక ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడే ఉంటే ఈ వరదలు ఎందుకు వస్తాయి, ఇంతమంది ఎందుకు చనిపోతారు, దేవుడే ఉంటే ఈ యొక్క కరువులు ఎందుకు వస్తున్నాయి, దేవుడే ఉంటే వీళ్ళందరూ ఇలా ఎలా చనిపోతున్నారు, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నలు మనం వేసుకుంటాం. కాకపోతే అవి పాపానికి వచ్చిన పర్యవసానాలు. పాపం ద్వారా ఏమైందంటే మన వల్ల ప్రకృతి కూడా శపించబడింది. ఈరోజు ప్రకృతి మనకు ఎదురు తిరుగుతుంది. ఎందుకంటే మనము పాపం చేయడం వల్ల ప్రకృతి కూడా శపించబడింది. సో ప్రకృతికి మనిషికి కూడా వైరం అనేది వచ్చింది. కానీ మనం ఏం చేస్తామంటే చాలాసార్లు దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటాం ప్రతి విషయంలో. కానీ ఆ తప్పు దేవునిది కాదు, ఆ తప్పు మనదే అన్నది మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత హవ్వ ఏం చేసిందంటే ఆ యొక్క పాము ఇచ్చింది, ఆ యొక్క సర్పం ఇచ్చింది అని చెప్పి హవ్వ సర్పాన్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఆ యొక్క సర్పము శాపానికి గురైంది. నువ్వు నేల మీద పాకుతూ నడుస్తావు అని చెప్పి దేవుడు సర్పాన్ని శపించాడు. అప్పటి నుంచి ఏమైందంటే మనకి జంతువులకు మధ్య కూడా వైరం అనేది మొదలైంది. మన పాపం చేయడం వల్ల జంతువులు కూడా శపించబడ్డాయి. అందుకనే ఈరోజు అడవుల్లో ఉండాల్సిన జంతువులు ఊర్ల మీదకి వచ్చి చాలాసార్లు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ యొక్క జంతువులు చాలా నశించిపోతున్నాయి. ప్రతి సంవత్సరం దగ్గర 10,000 రకాల జాతులు నశించిపోతున్నాయట. ఎందుకంటే మనుషులు అడవుల్లో పడి ప్రతి జంతువుని చంపుకొని తినడం ఇలాగా తయారైంది. అసలు యాక్చువల్గా మనం స్టార్టింగ్లో చూస్తే మనము వెజిటేరియన్స్. దేవుడు మనం చేసినప్పుడు ఈ యొక్క పండ్లు మీకు ఆహారం అన్నాడు. 9వ అధ్యాయంలో చూసినప్పుడు నోహు జలప్రలయం తర్వాత అప్పుడు అంటాడు, కూర మొక్కలను ఇచ్చినట్టు నేను ఈ జంతువులు మీకు ఇచ్చానంటాడు. సో అప్పుడు దాకా మనిషి పండ్లే తినేవాడు. అంటే దేవుడు ఇచ్చిన ఆహారం మనిషికి అప్పుడు వెజిటేరియన్ యాక్చువల్గా. ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఆదాముని ఏమంటాడంటే నువ్వు కష్టపడి పండించుకొని తినాలి అని చెప్పాడు. అప్పటి వరకు మనము కోసుకొని తినే పరిస్థితి నుంచి ఇప్పుడు కొనుక్కొని తినే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఏది మనకి ఉచితంగా రావట్లేదు. మనం పంట వేస్తే మనం వేసిన పంట కంటే కూడా చుట్టూ ఉండే కలుపు మొక్కలు, ముళ్ళ కంపలు ఇవే ఎక్కువ పెరుగుతున్నాయి. వాటిని మనం వేయట్లేదు. వాటిని ఎన్నిసార్లు తీసినా అవే వస్తున్నాయి, కానీ మనం వేసే పంట మాత్రం రావట్లేదు. ఎందుకంటే ఇది కూడా మన పాపానికి వచ్చిన పర్యవసానం. ఈరోజు పంటలు సరిగా పండట్లేదు. దీనికి ఏం జరుగుతుందంటే ఎంత కష్టపడినా కూడా పంట పండించట్లేదు. నేల శపించబడింది. ఈరోజు పంట పండాలని చెప్పి ఎరువులు, పురుగు మందులు ఎన్నో వేస్తున్నారు. ఎన్ని వేసినప్పటికీ ఆహారం విషతుల్యం అయిపోతుంది తప్ప పంటలు మాత్రం సమృద్ధిగా అందరికీ రావట్లేదు. సో ఈ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇది కూడా పాపానికి వచ్చిన పర్యవసానం. అలాగే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నీవు
నీ పురుషుని ఎడల, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది అని చెప్పి స్త్రీకి చెప్పాడు. ఈ యొక్క పాపానికి ముందు వాంఛ అనేది లేదు. వాంఛ అంటే కోరిక. ఈరోజు కామ కోరికలు బయట విపరీతంగా ఉన్నాయి. మనం నిన్న కలకత్తాలో చూసినప్పుడు ఒక డాక్టర్ని రేప్ చేసి చంపారు అని చెప్పి మనం న్యూస్ చూస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ యొక్క కోరికలు అనేవి పాపం చేసిన తర్వాత వచ్చాయి. అంతకు ముందు లేవు. అంతకుముందు ప్రేమ ఉండేది. ఇప్పుడు ప్రేమ పోయింది. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికే వాళ్ళ జీవితాంతం చాలామంది గడుపుతూ ఉన్నారు. అలాగే ఏమైందంటే ఎప్పుడైతే స్త్రీ తప్పు చేసిందో పురుషునికి నువ్వు లోబడతావు అని చెప్పి దేవుడు చెప్పాడు. సో స్త్రీలు పురుషులకి లోబడే తత్వం ఎప్పుడు వచ్చింది అంటే పాపం చేసిన తర్వాత వచ్చింది. అంతకుముందు దేవుడు స్త్రీని సాటి అయిన సహాయంగా చేశాడు. అంటే ఈక్వల్ హెల్పర్. సాటి అంటే ఈక్వల్ అని అర్థం. సో ఈక్వల్గా చేశాడు. కానీ పాపం చేసిన తర్వాత స్త్రీ పురుషునికి లోబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు మహిళా సంఘాలు ఎన్నో ఉన్నాయి. మాకు హక్కులు కావాలి, మేము కూడా సమాన పురుషులతో పోటీ చేస్తారు. కానీ కాకపోతే అది మన చేతులు లేదు. ఎందుకంటే అది పాపం వల్ల వచ్చిన పర్యవసానం. దాన్ని మనం ఎంత అనుకున్నా మనం మార్చలేం. సో ఈ విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో తర్వాత మనం చూస్తే దేవుడు స్త్రీ యొక్క ప్రసవ వేదనను హెచ్చించాడు అని ఉంటుంది. సో అంతకుముందు ప్రసవ వేదన ఇంతగా ఉండేది కాదేమో. ఎందుకంటే దేవుడు ఆ పాయింట్ని మనకి పాపం చేసిన తర్వాత స్త్రీతో చెప్పాడు కాబట్టి ప్రసవ వేదనను హెచ్చించాను అన్నాడు. అంటే మనిషి శరీరంలో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ప్రసవ వేదన ఇంతగా లేని సమయంలోంచి పాపం ద్వారా మనము ప్రసవ వేదనను కొని తెచ్చుకున్నాం. ఇది ఒక మన పాపానికి వచ్చిన ఫలితం. అందుకనే ఈరోజు చాలాసార్లు డెలివరీ అయ్యేటప్పుడు తల్లి బిడ్డలు చనిపోతున్నారు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. ఈ పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయంటే వీటన్నిటి కూడా కారణం ఏంటంటే పాపం యొక్క పర్యవసానం అన్నమాట. అలాగే దేవుడు ఏం చేశాడంటే ఆదాముకు ఏం చెప్పాడంటే 3వ అధ్యాయం 19వ వచనంలో నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అన్నాడు. సో ఈరోజు మనం గమనిస్తే విపరీతమైన హాస్పిటల్స్, ఎన్నో రకాల థెరపీస్ చాలా వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఇవన్నీ మనం చనిపోకూడదు, ప్రతి మనిషి చనిపోకూడదని చేసే ప్రయత్నమే లేదు, చేయని ప్రయత్నం లేదు. ఎన్ని హాస్పిటల్ ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎంత మంచి టెక్నాలజీ వచ్చినా, ఎంత పెద్ద డాక్టర్ వచ్చినా మరణం అనేది సహజం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. అది దేవుడు ఫిక్స్ చేశాడు, చెప్పాడు. పాపం చేస్తే మీరు చచ్చిపోతారని చెప్పాడు. ప్రతి మనిషి ఈరోజు చచ్చిపోతూనే ఉన్నాడు. కానీ మనుషులు చనిపోకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిషి చనిపోకుండా ఉండడు అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎందుకంటే ఇది పాపానికి వచ్చిన పర్యవసానం. దేవుడి మాట వినకుండా దేవునికి అవిధేయులైన కారణంగా వచ్చిన ఈ యొక్క పర్యవసానం అన్నమాట. సో ఇంకా ఏం జరిగిందంటే ఆ రోజు ప్రతి మనిషి వయస్సు అంటే శరీరం అనేది మట్టికి వెళ్ళడానికి ఒక ప్రయాణం అనేది సాగింది. ఆ రోజు ఆదాం గారికి 930 సంవత్సరాలు బతికారని ఒక టైం లైన్ ఇచ్చాడు దేవుడు. ఆ టైం లైన్ ఇప్పుడు మనకి 60, 70, 80 సంవత్సరాలకు ఒక రంగు ఉంది. సో ఈరోజు మనము వయసు పైబడే కొద్దీ మనకి పండ్లు ఊడిపోతున్నాయి, వెంట్రుకలు తెల్లబడుతున్నాయి, ముడతలు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు ఇవన్నీ వస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తుంటాం, దేవుడా తీసే అని. అంటే ఇలాంటివన్నీ పోవు. ఎందుకు పోవు అంటే ఇది శరీరం అనేది మట్టికి పోవాల్సిందే. ఇది ఒక మార్గం. దేవుడు ఆ యొక్క పాపానికి ఉండే పర్యవసానం ద్వారా మనకు చెప్పాడు, మీరు ఖచ్చితంగా మట్టికి వెళ్తారు అని. కాకపోతే మనము వయసు కనిపించకుండానికి తలకి రంగులు, కాస్మెటిక్స్ ఈరోజు ఎన్ని వచ్చాయంటే మనిషి అందంగా కనిపించాలి, మనిషి వయసు కనిపించకూడదు అని ఈరోజు ఎన్నో కనిపెట్టుకున్నాం. ఎన్ని కనిపెట్టుకున్నా మనం ఏం మార్చలేము. నువ్వు ఒక నలుపు వెంట్రుకని తెలుపు కూడా చేయలేవు అని చెప్పాడు దేవుడు. ఈ విషయం మనం చదువుతున్నప్పటికి కూడా మనం నలుపు చేస్తూ ఉంటాం, నలుపు తెలుపు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం చాలాసార్లు, కానీ అవి జరగదనమాట. అలాగే ఆ తర్వాత ఏం చేశాడంటే దేవుడు వీళ్ళని ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేవుడి మాట దేవునితో ప్రతిరోజు గడుపుతున్నప్పుడే వినలేదు అంటే ఆ తర్వాత అక్కడ జీవవృక్షం ఉంది, అక్కడే కనుక ఉంటే వీళ్ళు ఆ జీవవృక్షాన్ని తిని ఈ పాపపు స్థితిలోనే నిరంతరం జీవిస్తారేమో అని చెప్పి దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టిన పరిస్థితి. ఎప్పుడైతే అక్కడి నుంచి దేవుడు వెళ్ళగొట్టాడు, వీళ్ళు తూర్పుకు వచ్చారని రాయబడి ఉంటుంది ఆదికాండంలో. వాళ్ళు అలా తూర్పుకు ప్రయాణం చేస్తూ వెళ్ళారు. ఎప్పుడైతే దేవుడి నుంచి దూరంగా బయటికి వచ్చారో, వచ్చిన తర్వాత ఈరోజు ఎలా అయిపోయిందంటే ప్రజలు దేవుడు లేడు, ఉంటే చూపించు అనే పరిస్థితికి వచ్చారు ప్రజలు.
ఆ పాపం చేయకముందు ప్రతిరోజు దేవునితో గడుపుతున్న మనిషి పాపం చేసిన తర్వాత దేవుడి నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత దేవుడు లేడు అని చెప్పే ఈ యొక్క భౌతికవాదులు వచ్చారు, హేతువాదులు వచ్చారు. దేవుడు లేడు, ఉంటే చూపించాడు అనేవాళ్ళు. నేను దేవుని నమ్మను అనే నాస్తికవాదులు వచ్చారు. అలాగే దేవుడు ఉంటే లేకుంటే మాకేంటి అని చెప్పే లిబరలిస్టులు వచ్చారు. మేమే అంతా, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే లిబరలిస్టులు వచ్చారు. సో వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దేవుడు కనిపించట్లేదు. ఇంకా గొప్పగా ఏం చేశారంటే మేము కోతి నుంచి వచ్చాం అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. సో చదువుకున్న వాళ్ళేమో బాగా చదువుకున్నా అనుకుంటే వాళ్ళు మేము కోతి నుంచి వచ్చామని చెప్తున్నారు. చదువుకున్న వాళ్ళే ఇంకా వాళ్ళకంటే మమ్మల్ని దేవుడు పుట్టించాడు అనే పరిస్థితిలో ఉన్నారు. సో మన జ్ఞానం ఎక్కువైపోయే కొద్ది ఎక్కువ ఏమవుతుందంటే దేవుడు లేడు, మేము కోతి నుంచి వచ్చాం అని చెప్పుకొని ఆనందించే పరిస్థితికి వచ్చారు. అలాగే ఇంకా ఆ యొక్క పాపం యొక్క పర్యవసానం ఏం జరిగిందంటే దేవుడి నుంచి దూరమైన తర్వాత మొట్టమొదటి హత్య జరిగింది. ఆ హత్య ఎవరంటే అన్ననే తమ్ముడిని చంపాడు. సో ఈ హత్య ఎందుకు వచ్చిందంటే దేవుడు హత్య కంటే ముందే ఒకసారి కయీనుతో మాట్లాడతాడు. నువ్వు సత్క్రియ చేయకపోతే పాపం పొంచి ఉంటుంది, ఆ యొక్క పాపం అనేది నిన్ను ఏలుతుంది అని చెప్పి ఆ ముందు హెచ్చరించినప్పటికి కూడా కయీను ఆ యొక్క హెచ్చరికను తీసుకోకుండా తమ్ముడిని చంపాడు. చంపిన తర్వాత ఆదికాండం 4:22 చూసినప్పుడు వీళ్ళు పదును కలిగిన రాగి పనిముట్లను కనిపెట్టారు. తూబల్ కయీను అనే అతను పదును కలిగిన రాగి పనిముట్లు కనిపెట్టాడని రాయబడింది. తూబల్ కయీను అంటే కయీను చేసిన పనిని సులభతరం చేయవాడు అని అర్థం. సో కయీను ఏం చేశాడంటే మర్డర్ చేశాడు. సో ఈ మర్డర్ చేయడానికి ఆ రోజు పదునుగల రాగి పనిముట్లు కనిపెట్టారు. ఈరోజు మనము గన్స్, AK-47లు, మిసైల్స్, అణుబాంబులు తయారు చేసాం. అంటే మనిషిని నాశనం చేసుకోవడానికి ఎన్నో కనిపెట్టుకున్నాం. ఎందుకు వచ్చింది ఇదంతా అంటే మనిషి పాపం చేయడం వల్ల మనిషి హృదయంలోకి ఇవన్నీ వచ్చాయి, ఈ ఆలోచనలు. అలాగే ఆదికాండం 4:21 సానిక, సితార కనిపెట్టారని ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయారో అయ్యో నేను పాపం చేశాము అని వాళ్ళు దేవుని దగ్గర పశ్చాత్తాపడడం పోగొట్టి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు కనిపెట్టారట. అంటే ఈరోజు కూడా ఎన్నో పాటలు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని 24 గంటలు పాటలు వింటూ ఉంటాం. ఈ మ్యూజిక్ ఏం చేస్తుందంటే మనల్ని దేవుడు అసలు ఉన్నాడనే ఆలోచన కూడా రాకుండా చేస్తుంది. సంగీతం ఏం చేస్తుందంటే మనిషిని అది ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఈరోజు అసలు దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడాలి, దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోతాం. మన అంతరాత్మ కూడా మనల్ని గద్దించడం అనేది మానేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోకి మనము ఈ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు వచ్చిన తర్వాత వచ్చాం. ఆ తర్వాత ఇంకా చాలామంది ఏమంటారంటే గేమ్స్, మొబైల్లో ఈరోజు 24 గంటలు గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఏంటి అంటే టైం పాస్ అంట. సో దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్నే టైం అని మనం కొలుస్తాం. ఎందుకంటే మనకు దేవుడు కొంత టైం ఇచ్చాడు భూమి మీద. పుట్టినప్పటి నుంచి చనిపోవడం వరకు మనకి దేవుడు ఇచ్చిన టైం. ఆ టైంని మనం పాస్ చేస్తున్నామంటే అంటే వేస్ట్ చేస్తున్నాం. దేవుడు మనకి ఈ సమయాన్ని ఎందుకు ఇచ్చాడో మనకు తెలియట్లేదు. ఈరోజు ప్రతిరోజు మన మొబైల్ ఎన్ని గంటలు వ్యర్థంగా ఊరికి ఇట్లా అనుకుంటూ ఏవో చూస్తామని ఎందుకు చూస్తున్నాం కూడా తెలియదు చాలాసార్లు. అలా కొన్ని గంటలు గడిచిపోతాయి. అప్పుడు అనిపిస్తుంది అరే ఈరోజు నేను అంత టైం వేస్ట్ చేశాను, మళ్ళీ వాక్యం చదవాలనిపిస్తుంది. వాక్యం ఓపెన్ చేయగానే నిద్ర వస్తుంది, పడుకుంటాం కదా. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మనకు ఈ పాపం వల్ల వచ్చిన పర్యవసానం అనమాట. అలాగే తర్వాత ఏం జరిగిందంటే ఆదికాండం 6:2 వీళ్ళు మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా దాన్ని హిబ్రూలో చూస్తే బలాత్కారం అని ఉంటుంది. అంటే ఎవరికి నచ్చిన వాడిని వాళ్ళు పెళ్లి చేసుకోవడం స్టార్ట్ చేశారు. నేను నచ్చిన తర్వాత నేను ప్రేమిస్తున్నా అంటారు, ప్రేమించిన తర్వాత వినలేదంటే యాసిడ్ పోస్తారు, చంపేస్తారు, రేప్ చేస్తారు, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా యొక్క పాపం యొక్క పర్యవసానం అనమాట. అలాగే సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించే స్థితికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే దేవుణ్ణి కనుక మనం పూజిస్తే దేవుడు చెప్పినట్టు మనం వినాలి. అదే దేవుణ్ణి మనమే చేసుకున్నాం అనుకోండి, మనం చెప్పినట్టు వింటాడు ఆ దేవుడు అనే పరిస్థితికి వచ్చాడు మనిషి. ఎందుకంటే అక్కడ సాతాను చెప్పాడు కదా మీరే దేవుళ్ళు అవుతారు అని చెప్పి. అలాగా మనుషులే దేవుళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనుషులు దేవుళ్ళని తయారు చేసే పరిస్థితికి వచ్చింది. దేవుణ్ణి వదిలేసి మనుషులు ఈ యొక్క విగ్రహాలని వీళ్ళే చేసుకొని ఆరాధించే పరిస్థితికి వచ్చారు. అలాగే ప్రకృతి ఎప్పుడైతే ఈ యొక్క పాపానికి వ్యతిరేకంగా వస్తుందో అప్పుడు నోవహు టైంలో దేవుడు ఏం చేశాడంటే ప్రకృతికి ఆజ్ఞ ఇచ్చాడు, మీరు మొత్తాన్ని ముంచేయండి సమస్తాన్ని అని చెప్పి. సో ఆ రోజు జలప్రలయం కూడా ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క పాపానికి శిక్షగా వచ్చింది. సో మనము ఇంతవరకు మనం గమనించిన విషయాలను బట్టి ఏంటంటే
పాపం అనేది చిన్నది కాదు. దేవుని మాటకి వ్యతిరేకిస్తే ఈ యొక్క పర్యవసానాలు చాలా పెద్దగా ఉంటాయి. ఈ మనిషి ఈ యొక్క పాపంలో నుంచి బయటపడలేని పరిస్థితి, ఈ యొక్క బలహీనతను దేవుడు గమనించి ఆయన ఏదైనా తోటలో ఆదాముతో ప్రతి చల్లపూట మాట్లాడుతున్న దేవుడే మన కోసం ఈ భూమి మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనే వచ్చి ఆయన పరిశుద్ధంగా జీవించి ఆయన యొక్క ప్రాణం పెడితే తప్ప ఈ యొక్క పాపం పోని పరిస్థితిలోకి వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఆ రోజు ఆ ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టిన దేవుడే ఈరోజు ఏమంటున్నాడంటే, నేను మీకోసం మరణించాను, సిలువలో ప్రాణం పెట్టాను, నా దగ్గరికి వచ్చి మీ పాపాలని నా రక్తం ద్వారా కడుక్కోండి. ఆ రోజు నేను వద్దన్న చేశారు, ఈరోజు నేనే పిలుస్తున్నాను మిమ్మల్ని, రండి సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. సో ఆ రోజు వద్దన్నది చేసి మనిషి చాలా ఘోరమైన పాపాన్ని కట్టుకున్నాడు. అప్పటి నుంచి పర్యవసానాలన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు మనకి ఏం జరుగుతున్నాయో, ఈరోజు రమ్మన్న తర్వాత మళ్ళీ రాకుండా ఇంకా ఘోరమైన పాపాన్ని చాలామంది కట్టుకుంటున్నారు. ఈరోజు ఒకవేళ మనము ఆయన మాటని విని మనం యేసు ప్రభు దగ్గర కనుక వచ్చి ఉంటే, ఈరోజు ఆయన యొక్క రక్తంలో మన పాపాలను కడుక్కున్న తర్వాత తిరిగి మళ్ళీ లోకంలో ఉండేదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుటము, లోకమంతా పాపమే ఉంది. మీరు తిరిగి ఆ లోకంలోకి వెళ్లకుండా మీరు వేరే ఉండండి అని చెప్పిన ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, మనం ఈ లోకానికి వేరే ఉన్నామా? పాపం ద్వారా వచ్చిన పర్యవసానం ఈరోజు తినడానికి ఉందా లేదా అని, బట్టలు కట్టుకోవడానికి ఉన్నాయా లేదా అని, లేకపోతే నేను అందంగా కనిపిస్తున్నా లేదా అని, ఇలాంటివి ఇంకా లోక సంబంధమైన విషయాలనే మనం ఆలోచిస్తున్నామా? లేకపోతే ఈ లోకంలో పాపం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? నేను ఇంకో పరలోకంలో మీకు గృహాలు సిద్ధం చేస్తున్నాను, మీ అందరికీ అక్కడ ఇల్లు ఉన్నాయి, మిమ్మల్ని అందరినీ నేను తీసుకెళ్తాను, కాకపోతే మీరందరూ ఏం చేయాలంటే అందరికీ చెప్పండి, మీరు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత మీరు పరిశుద్ధులుగా ఉండండి, పరిశుద్ధులుగా ఉంటూ మిగతా వాళ్ళకు కూడా చెప్పండి, అందరికీ నా దగ్గర తండ్రి దగ్గర స్థలం ఉంది, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అని చెప్పాడు. చెప్పినప్పటికీ ఈరోజు మనము పరిశుద్ధంగానే జీవిస్తున్నామా, తిరిగి ఈ యొక్క లోకంలో కలిసిపోతున్నామా అన్నదాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆ యొక్క పాపం కనుక ఉంటే మనం పరలోకానికి చేరలేం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము. సో యేసు ప్రభు యొక్క రక్తంలో మనకి నిత్య జీవం. సో ఈరోజు మనము మారు మనస్సు, పశ్చాత్తాపం, బాప్తిజం అనే ఆ యొక్క మార్గం ద్వారా మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే ఆయన యొక్క రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది అని చెప్పి చెప్పబడింది. ఇంకా చాలామంది ఏంటంటే ఆ రోజు ఆదాము గారు చెట్టు చాటును దాక్కున్నట్టు కులాల వెనక, గోత్రాల వెనక, ప్రాంతాల వెనక, తర్వాత ఇంకా చాలా సిద్ధాంతాల వెనక జనాలు దాక్కొని దేవుని దగ్గరికి రావట్లేదు. ఇటువంటి వారందరినీ కూడా మనము దేవుని గురించి చెప్పి ఆయన దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత సంఘంగా దేవుడు మనకి ఇచ్చాడు. మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా? మనం ఆయన ఇచ్చిన బాధ్యత నెరవేర్చినప్పుడే సరైన ఆరాధన అని మనం మొదటి వర్తమానంలో విన్నాం. సో ఒకవేళ ఇంకా కనుక మనము అలా చేయకుండా ఉంటే, ఇంకా మనం ఆయన వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని వాక్యాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే కనుక ఈరోజు మనం మారు మనసు పొందుదాం. తిరిగి మనం దేవుని వైపు తిరిగి లోకం వైపు కాకుండా ఆయన యొక్క ఉచిత కృపను మనము పొందుకోవడానికి మనం అందరం సిద్ధపడదాం. ఇప్పుడు దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. ఒకప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. సో దేవుడి పిలుపును నిర్లక్ష్యం చేయక మనము ఆయన సన్నిధికి వద్దాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం మాత్రమే మనకి ఆయన సన్నిధికి చేరడానికి మార్గమై ఉంది. ఆ యొక్క శిలువ బలియాగానికి సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క బలిలో మనం పాలు పొందుకునేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో ఇంకా కనుక పాపాలు కనుక ఉంటే మనం ఇప్పుడే ఒప్పుకొని ఆయన సన్నిధిలో వాటిని విడిచిపెట్టి ఇక మీద పాపాలకు జోలిపోకుండా మనము ఆయన మాటల ప్రకారంగా జీవిద్దాం. అలా జీవించినప్పుడు మాత్రమే దేవునితో మనం సదాకాలం ఉండగలం. మనము ఇంత బతికి ఇంటెనకలు చంచిన పరిస్థితి రాకుండా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, భయపడే స్థితిలోంచి దేవుని ప్రేమించే స్థితికి వద్దాం. దేవుని ప్రేమిస్తే ఆయన మాటలు మనకి జుంటతేనె కంటే తీయగా ఉంటాయి. ఆ యొక్క మాటల ద్వారా మనం మన జీవితాన్ని కట్టుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనందరి జీవితాలని సరైన మార్గంలో నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరం కలిగిన పరలోక పొందిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఇంతవరకు తండ్రి పాపం ద్వారా మేము కొని తెచ్చుకున్న తండ్రి ఆ యొక్క పర్యవసానాలన్నింటినీ మీరు మీ యొక్క వాక్యం ద్వారా తెలియజేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా నువ్వు మా జీవితాల్లో పాపం అనేది కనుక ఉంటే తండ్రి మీరు దాన్ని ద్వేషిస్తారని మేము తెలుసుకున్నాం తండ్రి. ఇప్పుడేనాయనా ఈ క్షణమే వాటిని
ఒప్పుకొని విడిచిపెట్టి ఇక మీదట తండ్రి వాటి జోలికి పోకుండా మీతోటి సదాకాలం జీవించాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ తండ్రి మీ ఆత్మ ద్వారా నడిపించి మా యొక్క పోకడ ప్రభు రాకడ పర్యంతము తండ్రి మీ కృపలో కాచి కాపాడమని ప్రార్థిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలో బలియాగం సాదృశ్యంగా ఉన్న యొక్క బలలో పాలు పొందుకునొచ్చు తండ్రి మా జీవితాన్ని ఆయన ఎల్లప్పుడూ ప్రభుకు సమీపంగా ఉండడానికి సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును.